ఒకానొక టైంలో స్నాప్డీల్ వాల్యుయేషన్ 52,000 crores ఉండేది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ హైప్, ఓవర్ అనౌన్స్మెంట్, జీరో పేషెన్స్. స్నాప్డీల్ ఏం చేయాలనుకున్నా దాన్ని మొదలుపెట్టే ముందే మీడియాకి చెప్పేసేది. ఆల్మోస్ట్ ప్రతి మంత్ ఒక న్యూ ప్రెస్ రిలీజ్ ఇస్తూనే ఉండేది. లైక్ ఎలా అంటే స్నాప్డీల్ ఈస్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్టప్ అని, స్నాప్డీల్ ఈస్ ఎంటరింగ్ న్యూ 50 cities అని, లేదంటే స్నాప్డీల్ టు లాంచ్ ఓన్ బ్రాండ్ ఫోన్స్ అని, స్నాప్డీల్ టు బై ఫ్రీ చార్జ్ అని, ఇలా ఏదో ఒకటి. ఇలా అచీవ్మెంట్స్ కోసం కాకుండా అనౌన్స్మెంట్స్ కోసం చేసేవాళ్ళు అనమాట. కస్టమర్స్ ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఈ కంప్లైంట్స్ అనేవి ప్రతి కామర్స్ బిజినెస్కి కామన్. బట్ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్. ఇంకొక పక్క మీడియాలో హైప్ మాత్రం పీక్స్లో ఉండేది. స్నాప్డీల్ బిలీవ్డ్ విజిబిలిటీ ఈక్వల్ టు విక్టరీ. అదే బిగ్గెస్ట్ మిస్టేక్. బిజినెస్ అనే గేమ్లో మార్కెటింగ్ అండ్ అట్రాక్ట్, బట్ ఓన్లీ ప్లానింగ్ సస్టైన్స్. ఇలాంటివి చేయడం వలన, అంటే మేము ఇది చేయబోతున్నాం, అది చేయబోతున్నాం అనేది ఏదైతే ఉందో అలాంటివి చేయడం వలన దాన్ని ముందే డప్పు కొట్టి చెప్పడం వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. అదే సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి రిజల్ట్స్ చూపించుంటే ఈరోజు స్నాప్డీల్ నిజంగా అమెజాన్కి ప్రాపర్ కాంపిటేటర్గా ఉండేది.